ఒక చిన్న కంట్రీ మీద అటాక్ జరిగితే ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ ఆర్మీస్ అన్ని కలిసి తిరిగి అటాక్ చేస్తున్నాయి. ఇది సినిమా సీన్ కాదు, నిజం. దీన్ని ఆర్టికల్ 5 అంటారు. ఈ ఒక్క రూల్ వల్ల రష్యా లాంటి సూపర్ పవర్స్ కూడా కొన్ని దేశాల జోలికి వెళ్లాలంటే భయపడుతుంది. అదే నాటో. అసలు 1949లో నాటో కూటమి ఎందుకు ఫామ్ అయింది? బెర్లిన్ బ్లాకేడ్ కి నాటో ఫార్మేషన్ కి సంబంధం ఏంటి? 9/11 అటాక్ తర్వాత నాటో తన చరిత్రలోనే లేని ఒక భయంకరమైన డిసిషన్ ఎందుకు తీసుకుంది? కోల్డ్ వార్ నుండి ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్ వార్ వరకు నాటో ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చింది? ఇవన్నీ ఈ వీడియోలో సింపుల్ గా అర్థమయ్యేలాగా చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది స్టోరీ ఆఫ్ నాటో. వరల్డ్ వార్ 2 తర్వాత యూరోప్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అది పూర్తిగా ఒక బ్రోకెన్ కాంటినెంట్ లాగా మారిపోయింది. యుద్ధం వల్ల నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ఇండస్ట్రీస్ అన్ని కొలాప్స్ అయిపోయాయి, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరియు అక్కడ గవర్నమెంట్ కూడా దేశాన్ని నడపలేని హీనమైన స్థితిలోకి వెళ్ళాయి. ఈ తరుణంలో యూరోప్లో మరోవైపు ఒక దేశం మాత్రం అత్యంత పవర్ఫుల్గా అవతరించింది. అదే సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యా. వరల్డ్ వార్ 2లో నాజీలను తరిమికొట్టి బెర్లిన్ వరకు చేరిన సోవియట్ ఆర్మీ యుద్ధం అయ్యాక కూడా వెస్టర్న్ యూరోప్ నుండి వెనక్కి వెళ్ళలేదు. దీనికి బదులుగా పోలాండ్, హంగరీ, ఈస్ట్ జర్మనీ మరియు చెకోస్లోవాకియా లాంటి దేశాల్ని మెల్లమెల్లగా కంట్రోల్లోకి తీసుకోవడం మొదలుపెట్టాయి. ఇది వెస్టర్న్ దేశాలకి ఒక పెద్ద థ్రెట్ లాగా కనిపించింది. ఎందుకంటే ఒకవేళ సోవియట్ యూనియన్ ఇలాగే వెస్ట్ వైపుకు కూడా వస్తే దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. 1948లో జరిగిన బెర్లిన్ బ్లాకేడ్ ఇన్సిడెంట్తో సోవియట్ యూనియన్ అసలు లక్ష్యం ఏంటో వెస్టర్న్ కంట్రీస్కి స్పష్టంగా తెలిసిపోయింది. అదే నాటో ఫార్మేషన్కి ఒక పెద్ద పునాదిగా మారింది. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత జర్మనీ 4 భాగాలుగా డివైడ్ చేశారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మరియు సోవియట్ యూనియన్. జర్మనీ రాజధాని అయిన బెర్లిన్ కూడా అలాగే 4 భాగాలుగా డివైడ్ చేశారు. వెస్ట్ బెర్లిన్ సైడ్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కంట్రోల్లో ఉంటుంది. ఈస్ట్ బెర్లిన్ ఏమో సోవియట్ యూనియన్ కంట్రోల్లో ఉంటుంది. 1948లో సోవియట్ యూనియన్ వెస్ట్ బెర్లిన్కి వెళ్లే ముఖ్యమైన మార్గాలన్నిటినీ బ్లాక్ చేసింది. రోడ్డు, రైలు అన్ని మార్గాల్ని ఆపేసింది. ఎందుకంటే వెస్ట్ బెర్లిన్కి ఎటువంటి నిత్య అవసరమైన సరుకులన్నీ రాకుండా చేయటానికి. అప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలపైన ప్రెజర్ క్రియేట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వెస్ట్ బెర్లిన్ని వదిలేసి వెళ్తారని అనుకుంది. కానీ వాళ్ళు ఒక బ్రిలియంట్ ఐడియాతో ముందుకు వచ్చారు. అదే బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్. బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్ అంటే ఏరోప్లేన్స్ తో డెలివరీ చేయటం. ఇలా వాళ్ళు కొన్ని మంత్స్ పాటు డెలివరీ చేశారు. చివరికి సోవియట్ యూనియన్ బ్లాకేడ్ ని స్టాప్ చేసింది. బెర్లిన్ బ్లాకేడ్ ఘటన తర్వాత వెస్టర్న్ కంట్రీస్ కి ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమైంది. సోవియట్ యూనియన్ ని ఒంటరిగా ఎదుర్కోవటం చాలా కష్టమని. అందువల్ల వాళ్ళందరూ కలిసి ఒక మిలిటరీ కూటమిని నియమించుకుందామని డిసైడ్ అవుతారు. ఆ రోజు వచ్చేసింది. ఏప్రిల్ 4, 1949న వాషింగ్టన్ డీసీలో 12 దేశాలు యుఎస్ఏ, యూకే, కెనడా, ఫ్రాన్స్ మరియు కొన్ని యూరోపియన్ కంట్రీస్ కలిసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ పైన సైన్ చేస్తారు. దీంతో నాటో ఫామ్ అవుతుంది. ఈ నాటో ఒక మెయిన్ రూల్ ఏంటంటే ఆర్టికల్ 5. ఈ ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే నాటోలో ఉన్న ఏ ఒక్క దేశం పైన దాడి జరిగినా అది అన్ని దేశాల పైన జరిగిన దాడిలాగా భావిస్తాం. అదే విధంగా అందరూ కలిసి ఆ శత్రువుని ఎదిరిస్తాం అని క్లియర్ గా మెన్షన్ చేశారు. వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూటమి అవటం చూసిన సోవియట్ యూనియన్ దీన్ని ఒక పెద్ద థ్రెట్ లాగా భావించింది. అదేవిధంగా తన బలం తగ్గిపోతుందని సోవియట్ యూనియన్ కి భయం మొదలైంది. కొన్ని ఏళ్లకి 1955లో వెస్ట్ జర్మనీ కూడా నాటోలో జాయిన్ అయింది. వెస్ట్ జర్మనీకి తిరిగి మిలిటరీ పవర్ రావటం సోవియట్ యూనియన్ కి అస్సలు ఇష్టం లేదు. దీనికి బదులుగా మే 14, 1955న సోవియట్ యూనియన్ తన కంట్రోల్లో ఉన్న ఈస్ట్ యూరోప్ దేశాలైన పోలాండ్, హంగరీ, చెకోస్లోవాకియా ఇంకా కొన్ని దేశాలతో కలిసి ఒక కూటమిని స్టార్ట్ చేసింది. దీనికి వార్సా ప్యాక్ట్ అని పేరు పెట్టారు. ఇప్పుడు యూరోప్ 2 భాగాలుగా విడిపోయింది. వెస్ట్ సైడ్ నాటో, అమెరికా సైడ్. ఈస్ట్ సైడ్ వచ్చేసి వార్స్ ప్యాక్ట్, సోవియట్ యూనియన్ సైడ్. ఈ 2 కూటములు ఏర్పడంతో కోల్డ్ వార్ టెన్షన్స్ ఇంకా ఎక్కువ అయింది. ఈ 2 సైడ్స్ దగ్గర భయంకరమైన సైన్యం మరియు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఒకరికి ఒకరు డైరెక్ట్ గా దాడి చేసుకోలేదు. ఎందుకంటే ఒక దేశం పైన దాడి చేసినా అది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఈ 2 వైపుల వాళ్ళకి బాగా తెలుసు.
1991లో సోవియట్ యూనియన్ పూర్తిగా అంతమైపోయింది. దీంతో పాటు సోవియట్ యూనియన్ కూటమి అయిన వార్సా ప్యాక్ట్ కూటమి కూడా రద్దయింది. అప్పుడు చాలా మంది శత్రువు లేడు కదా, నాటో కూడా అంతం అవుతుందని అనుకున్నారు. కానీ నాటో అంతం అవలేదు. దీనికి బదులుగా నాటో తన రోల్ని ఇంకా బలోపేతం చేసుకుంది. నాటో దేశాలు కలిసి మిలిటరీ కోఆపరేషన్ స్టార్ట్ చేశాయి. దీంతో పాటు రోజువారీ మిలిటరీ ట్రైనింగ్, జాయింట్ ఎక్సర్సైజెస్ మరియు సెక్యూరిటీ ప్లానింగ్ లాంటివి కూడా చేసేవి. ఇలా కోఆపరేషన్ వల్ల నాటో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కూటమిగా అవతరించింది. అదే సమయంలో ఒకప్పుడు సోవియట్ యూనియన్ వైపు ఉన్న పోలాండ్, హంగరీ మరియు బాల్టిక్ స్టేట్స్ లాంటి దేశాలు తమ రక్షణ కోసం నాటో వైపు అడుగులు వేశాయి. నాటో ఫామ్ అయిన 50 సంవత్సరాల చరిత్రలో కేవలం ఒక్కసారి ఆర్టికల్ 5ని వాడారు. అదే సెప్టెంబర్ 11, 2001 ఆల్-ఖైదా టెర్రరిస్టులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు పెంటగాన్ మీద దారుణంగా అటాక్ చేసినప్పుడు అప్పుడు వెంటనే నాటో దేశాలు అందరూ కలిసి ఆర్టికల్ 5ని యాక్టివేట్ చేశారు. అంటే అమెరికా మీద అటాక్ జరిగింది కాబట్టి ఇది నాటోలో ఉన్న అన్ని దేశాలపైన అటాక్ జరిగిన లాగా డిక్లేర్ చేశారు. దీనివల్ల నాటో దేశాలైన యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా ఇంకా రిమైనింగ్ దేశాలన్నీ కలిసి అమెరికాకి తోడుగా ఆఫ్ఘనిస్తాన్లోకి సైన్యం పంపాయి. టెర్రరిజంని అంతం చేయడానికి దాదాపు 2 దశాబ్దాల పాటు యుద్ధం చేశారు. ఇప్పటికీ నాటోలో మొత్తం 32 దేశాలు ఉన్నాయి. కానీ ఈ ఎక్స్పాన్షనే ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముఖ్యమైన కారణమైంది. ఎందుకంటే యుక్రెయిన్ కూడా నాటోలో చేరుతానని అనౌన్స్ చేసింది. ఇది రష్యాకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే యుక్రెయిన్ గాని నాటోలో చేరితే అమెరికా మరియు తన కూటమి సైన్యం డైరెక్ట్ గా రష్యా బార్డర్ వరకు వచ్చి నిలబడతాయి. ఇది రష్యా దేశ రక్షణకి అస్సలు మంచిది కాదు. అందుకే యుక్రెయిన్ నాటో వైపు వెళ్లకుండా అడ్డుకోవటానికి రష్యా యుద్ధాన్ని ఇప్పటికీ సాగిస్తుంది. అండ్ ఫైనల్గా కంక్లూజన్, నాటో అనే కూటమి మొదలైనప్పుడు దీని ముఖ్య ఉద్దేశం కేవలం వెస్టర్న్ యూరోప్ని సోవియట్ యూనియన్ నుండి కాపాడుకోవడం మాత్రమే. కానీ 75 సంవత్సరాల తర్వాత నాటో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కూటమిగా ఎదిగింది. ఈ ఎదుగుదల కొన్ని దేశాలకి రక్షణ కవచంలా ధైర్యం ఇస్తే మరి కొన్ని దేశాలకి మాత్రం ఇది ఒక థ్రెట్ లాగా మారింది. అంటే ఒకవైపు శాంతిని కాపాడే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ప్రపంచ దేశాల మధ్య టెన్షన్ పెరగడానికి కూడా నాటో ఒక ముఖ్యమైన కారణంగా మారిపోయింది. అసలు నాటో ప్రపంచాన్ని కాపాడుతుందా లేదా ప్రపంచాన్ని యుద్ధం వైపు తోస్తుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.